హాయ్ అందరికీ. ఈరోజు నేను మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ ఐటెంని చేసి చూపిస్తాను. అదేంటో కాదండి, అదే వెజ్ మంచూరియా. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు అందరు కూడా ఎంతో ఇష్టంగా తినే ఐటెం కదా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం దేనికి, మొదలు పెట్టేద్దామా? రండి. ముందుగా మనం 2 కప్పుల క్యాబేజ్ని సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా కోసుకోండి. మంచూరియాలోకి సోరకాయ కూడా వేసుకుంటాం, కానీ నేను ఈరోజు మీకు సింపుల్గా క్యారెట్, క్యాబేజీతో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు క్యారెట్ని కూడా సన్నగా ఒక హాఫ్ కప్పు వరకు తురుముకోండి. ఈ క్యాబేజ్ ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. దీంట్లో పావు కప్పు మైదా అలాగే పావు కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా కారం, సాల్ట్, ఒక చెంచా మిరియాల పొడి, ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఇవన్నీ కలుపుకోవాలి. తర్వాత గుండ్రంగా బాల్స్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఈ మంచూరియన్ బాల్స్ ఫ్రై చేసుకోవడానికి నూనె వేసుకోండి. ఈ నూనె మాత్రం పూర్తిగా వేడవ్వకూడదు. ఒక 60% వరకు వేడయ్యాక ఈ మంచూరియన్ బాల్స్ అనేవి ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత మెల్లగా కలుపుకోండి. కిందవి పైనకి, పైనవి కిందకి చేస్తూ ఉండండి. ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుందాం. ఇప్పుడు ఒక క్యాప్సికమ్, 5 వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ, 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర తీసుకోండి. వీటన్నిటిని కూడా ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇవన్నీ కట్ చేసుకున్నాం అయిపోయాక ఇప్పుడు ఒక కుండలో 3 చెంచాల వరకు నూనె వేసుకుందాం. నేను ఇక్కడ కుండ తీసుకుంటున్నాను, మీరు కడాయి తీసుకుంటే కడాయిలో ఒక 3 చెంచాల వరకు నూనె వేసుకోండి. ముందుగా కట్ చేసుకున్న ఈ వెల్లుల్లిని నూనెలో వేసుకుందాం. వెల్లుల్లిని ముందుగా నూనెలో వేస్తే నూనెకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. వెల్లుల్లి బాగా వేగాక ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది ఇప్పుడు మనం వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 3 నిమిషాల వరకు మనం వేయించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం. ఇవన్నీ బాగా వేగాక మనం ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల సోయా సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్ ఉంటే మీ దగ్గర టమాటో సాస్ కూడా వేసుకోండి. వీటన్నిటిని బాగా కలిపాక 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని దీంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ సాసెస్ అనేవి బాగా చిక్కపడ్డాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ దీంట్లోకి వేసేసుకుందాం. ఈ సాసెస్లన్నీ కూడా మంచూరియన్ బాల్స్కి మంచిగా పట్టుకునే వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, వెజ్ మంచూరియాని ప్లేట్లోకి వేసేసుకుంటే ఇంకా అంతేనండి, వెజ్ మంచూరియా రెడీ.